గుమ్మం దగ్గర పెట్టుకునే గిన్నెలో అచ్చంగా ఇలా పింక్ గన్నేరు పూలేసినా బావున్నాయి. వీటిలో వైట్ పూలు కలిపి పెట్టినా చాలా బావున్నాయి. గన్నేరు పువ్వుల్లో గూడా రకాలున్నాయి. లైట్ పింకు ఉన్నాయి, థిక్ పింకు ఉన్నాయి. నాకిలాగ థిక్ పింక్ కలర్ పూలైతే చాలా ఇష్టం. అలా అని దేవుడి ఫోటోలకి పెట్టి పూజైతే చెయ్యను. కొంతమంది పెట్టొచ్చు, చాలా మంచిదంటారు. కొంతమందేమో గన్నేరు పూలు పెట్టకూడదు అని అంటారు. క్లారిటీ అయితే నాకు కూడా తెలీదు. మా వారైతే పెట్టనివ్వరు. పెట్టొద్దన్నారు గదా అని జెప్పి నేను గూడా పెట్టను. ఇలా గుమ్మం దగ్గర గిన్నెలో మాత్రం పెట్టుకుంటాను. ఇంకా ఇంట్లో పూజకి మాత్రం మందార పూలే ఎక్కువ పెడతాను. మందార పూలు లేని రోజు చామంతులు, గులాబీలతో చేస్తా. ఇంకా మంచి చెడు అంటారా? అది మన చేతిలోనే ఉంటది. ఎదుటి వారికి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. మనం చేసే పనులు మంచివి అని మన మనసాక్షికి తెలిస్తే చాలు అంతా మంచే జరుగుద్ది. ఇంకా ఈరోజు టిఫిను దోసలు వేశాను. దోసల్లోకి పల్లీలు, పుట్నాలు కలిపి చట్నీ చేశా. అసలు మా పప్పి పొద్దున్నే ఎంత నిద్రపోద్దంటే అసలు అది ఎలా పడుకుందో కూడా తెలియకుండా నిద్రపోద్ది. పోనీ సరిగ్గా తిప్పుదామా అంటే దాని నిద్ర పాడైపోద్దని చెప్పి నేను తిప్పను. ఇంకా అది ఎంతసేపు పడుకున్నా అలాగే ఉంచేసా. డాగ్స్ ఇలా కూడా నిద్రపోతాయని మా పప్పి గారిని చూసాకే తెలిసింది నాకు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.